ఒకానొక పల్లెటూరిలో రంగయ్య అనే పువ్వుల వ్యాపారి తన కుటుంబాన్ని పువ్వుల అమ్మకాలతోనే పోషించేవాడు. రంగయ్యకి ఆ వృత్తి పట్ల ఎంతో మక్కువ. ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలకు పువ్వులు అమ్మడానికి వెళ్ళేవాడు. జీవితం సాఫీగా సాగుతోంది. కానీ ఒకరోజు అతడి పువ్వులు అమ్ముడవ్వలేదు. ఆ రోజు ఆర్థికంగా కష్టంగా మారింది. ఆ దుఃఖంలో రంగయ్య ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా అటుగా సాయిలు అనే వ్యక్తి అతడిని చూశాడు. రంగయ్య, ఎందుకింత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. రంగయ్య అప్పటి వరకు అంచుకున్న బాధను బయట పెట్టాడు. ఈరోజు పువ్వులు అమ్ముడవ్వలేదు సాయిలు. నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది. పిల్లల కడుపు నింపలేకపోతున్నాను అని చెప్పాడు. సాయిలు దానికి ముక్తహస్తంగా స్పందించాడు. రంగయ్య, నీ పువ్వులన్నీ నేను కొనేస్తా. నీకు మంచి డబ్బు ఇస్తాను. కానీ నువ్వు నా చెప్పినట్టు చేయాలి అని చెప్పాడు. రంగయ్య ఆశ్చర్యంగా, ఏమి చేయాలి సాయిలు